రాఘవ్కి నేనంటే ఇష్టమా లేకపోతే ఉండి నేనట్టు యాక్టింగ్ చేస్తున్నాడా? మా ఫ్రెండ్ కానీ మధ్యలో ఇన్వాల్వ్ చేసినా కూడా రాఘవ్ బయట వెళ్ళలేదు. ఏదో ఒకటి చేసి ఆయనకి నేనంటే ఇష్టమా లేదా కనుక్కోవాలి. వచ్చిండు కదా రాని, మెల్లగా ఆయన ఏగోని హట్ చేద్దాం. హాయ్ రాఘవ, గుడ్ మార్నింగ్. ఎటో పోయినట్టున్నావు? గుడ్ మార్నింగ్ జానకి. ఏంలే, అలా బస్ స్టాండ్లో పని ఉంటే వెళ్ళొస్తున్నా. అయినా నువ్వేంటి పొద్దు పొద్దునే ఫోన్లో మునిగిపోయినట్టున్నావు? ఏం లేదు, మా ఫ్రెండ్ గాడు ఫోటో పంపిస్తే చూస్తున్నా. మావాడు బాగుంటాడు కదా. మీ ఫ్రెండ్ బాగుంటే నాకేంది, బాగుండకపోతే నాకేంది, అయినా నాకెందుకు చూపిస్తున్నావు? ఎందుకంటే మా వాడు చూడడానికి హ్యాండ్సమ్గా కనిపిస్తాడు కదా, పైగా బ్లాక్ షర్ట్లో ఇంకా బాగుంటాడు. ఓకేలే, అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సర్లే, నువ్వు కూడా బాగానే ఉంటావులే. మావునంత కాకపోయినా నువ్వు నీ చిప్ప కటింగ్. నా చిప్ప కటింగ్ అయితే ఏంది, డిప్ప కటింగ్ అయితే ఏంది, నేను మంచిగా ఉన్నా ఉండకపోయినా ఒరిగేదేమన్నా చెప్పు. అయినా పొద్దు పొద్దున నేను ఎందుకు సాగొడుతున్నావు చెప్పు. రాఘవ, ఇక్కడ ఏదో మాడుతున్న వాసన వస్తుంది, నీకేమన్నా వస్తుందా? నువ్వు ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. అయినా నిజం చెప్పాలంటే మీ ఓన్ కంటే మీ బావనే చాలా బాగుంటాడు. నేను మాట్లాడేది ఏంటిది, నువ్వేం మాట్లాడుతున్నావు? మధ్యలో మా బావని ఎందుకు తీస్తున్నావు నువ్వు? కదా, ఇప్పుడు నాకు కూడా ఎక్కడ కాలిన వాసన వస్తుంది. ఇందాక నాకు కూడా ఇదే అయింది. కాలు లేదు ఏం లేదు, ఇంకొకసారి మన మధ్యలో మా బావ టాపిక్ తీసినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు. ఓకే ఓకే మేడం, కూల్. ఎంత పాపిష్టి నోరు నీది, చూసినావా? అన్నవో లేదో మా బావ ఫోన్ చేస్తున్నాడు. ఇంకేంది, మీ వాడికి 100 years. మాట్లాడుకో ఫోన్ కాల్, నేనేందుకులే మధ్యలో వెళ్ళిపోతా. హలో. హాయ్ జానకి, ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, ఇంట్లో ఖాళీగానే ఉన్నా. ఫోన్ ఎందుకు చేసినావు? అదే జానకి, మా అమ్మ మీ ఇంటికి వచ్చి కొంచెం కోపంగా మాట్లాడిందంట కదా నీతోని. అవును బావా, కానీ ఏం కాదులే, అత్త గురించి తెలిసిందే కదా, అట్లనే మాట్లాడుతుంది కదా ఆమె ఎప్పుడైనా. అదే ఇక మా అమ్మ అట్లా అనేసరికి నువ్వు ఏమైనా బాధపడ్డావా అని చెప్పి కాల్ చేసిన. ఏం పట్టించుకోకు మా అమ్మ అన్న మాటల్ని. సరే కానీ ఇంతకే పని మీద ఫోన్ చేసినావు బావా? అదే జానకి, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చిన కాంచెల్లి అసలు నాతో ఏం మాట్లాడతలేవు కదా, ఒకసారి ఫ్రీగా ఉంటే చెప్పు, కలిసి మాట్లాడుకుందాం. ఇప్పుడు పీజీ సెట్కి ప్రిపేర్ అవుతున్నా బావా, ఎగ్జామ్ అయిపోయాక కలుద్దాంలే. సరే జానకి, చదువుకో, నీ ఎగ్జామ్స్ మొత్తం అయిపోయిన తర్వాతనే అప్పుడే ఒకసారి కలిసి మాట్లాడుకుందాం. సరే బావా, నేను చదువుకోలేగా, తర్వాత చేస్తా, బాయ్.